హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియా. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ డీపెస్ట్ ఎమోషన్స్ మీకోసం ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫిమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ రీడింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఏ రాశికి చెందిన వాళ్ళైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చు. మీ పార్ట్నర్. ఓకే. అన్ని రాశుల కోసం, అన్ని ఏజ్ గ్రూప్స్ కోసం, అన్ని సిట్యుయేషన్స్ కోసం చేసే రీడింగ్ అనమాట ఇది. సో, ఈ రీడింగ్ మీ ముందుకొచ్చిందంటే మీరు తప్పకుండా మిస్ చేయకుండా అయితే చూడండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో, రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మేబీ ఈ రీడింగ్ మీరు మీ హస్బెండ్ కోసం కావచ్చు, మీ వైఫ్ కోసం కావచ్చు, లేదా అంటే మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, సో మీ క్రష్, మీకు ఇష్టమైన పర్సన్, సో ఎవరి కోసమైనా మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవ్వాలి. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పార్ట్నర్స్ డీపెస్ట్ ఎమోషన్స్ ఏంటి మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. కాన్ఫ్లిక్టెడ్, టైం, elusive, hoping, apology, exhaustion, spying, cloudy judgment, release, withdrawn. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి బ్యూటీ. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటే ఇందులో ఉన్న ఎంతో కొంత పర్సంటేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. పర్సన్ వస్తారా రారా, సో ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది.
ఇక్కడ చూసే మేబీ థౌజండ్స్‌లో పీపుల్‌కి సంబంధించిన రీడింగ్ ఇది ఉంటుంది కాబట్టి, కంప్లీట్‌గా ఇది మొత్తం మీకు సంబంధించింది అనైతే చెప్పలేను. బట్ ఎక్కడో ఒక చోట మీకు డెఫినెట్‌లీ కనెక్ట్ అవుతుంది. అది మాత్రమే చూడండి. సో, ఈ పర్సన్ ప్రెజెంట్ చాలా ఇండెసిసివ్ టైప్‌లో ఉన్నారండి. సో, వెళ్ళాలా? వద్దా? ఏ డెసిషన్ తీసుకుంటే కరెక్ట్? మేబీ మీకు చాలా అబద్ధాలు చెప్పారు, గ్యాస్ లైటింగ్ చేశారు, మీకు చాలా మాయ మాటలు చెప్పారు. ఆల్వేస్ ఈ పర్సన్ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేసేవాళ్ళు. మిమ్మల్ని ఎప్పుడు ఈ పర్సన్ మల్టిపుల్ చాయిసెస్‌లో పెట్టేవాళ్ళు. ఇష్టం ఉందా? ఇష్టం లేదా? అనేదానికి కూడా ఈ పర్సన్ మీకు మల్టిపుల్ చాయిసెస్‌లో పెట్టేవాళ్ళనమాట. అబద్ధాలు చెప్పేవాళ్ళు. మల్టిపుల్ చాయిసెస్‌లో పెట్టేవారు. మిమ్మల్ని డిస్టర్బ్ అయ్యేలాగా ఈ పర్సన్ చేసేవాళ్ళు. తను ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని మీరు ఎదురు చూసేలాగా చేసేవాళ్ళనమాట. ఎప్పుడు మీకు ఏదో ఒక రకంగా గొడవ పడ్డమో, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటమో, మిమ్మల్ని ఒక చాయిస్ లాగా చూడడము, ఒక ఆప్షన్ లాగా చూడడము, ఏదో వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు మాట్లాడటం, లేదు అంటే లేదు. మీరేమో మీ హక్కు కోసం మీరు అడిగేవాళ్ళు. ఎందుకు నాతో మాట్లాడవు? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు ఒకరోజు మాట్లాడతావు, రెండో రోజు కంప్లీట్‌గా క్లోజ్ మాట్లాడవు? అసలు నీ ఒపీనియన్ ఏంటి? నీ డెసిషన్ ఏంటి? నాతో ఫ్యూచర్‌లో ఉండాలని ఉందా? లేకపోతే ఇక్కడితో స్టాప్ చేయాలనుకుంటున్నావా? కనీసం నీ ఒపీనియన్ ఏదంటే కూడా అది చెప్పు. నేను యాక్సెప్ట్ చేస్తాను. తప్పదు కదా! నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇట్లా ఒక్కరోజు ఉండి, ఒకరోజు మాట్లాడి నా ఎమోషన్స్‌ని ట్రిగ్గర్ చేయకు. నా ఎమోషన్స్‌తో ఆడుకోకు. నా ఎమోషన్స్‌తో డిస్టర్బ్ చేయకు. ఇట్లా మీరు మీ పార్ట్నర్‌ని చాలా అడిగారు. సో, దానికి వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. జడ్జ్‌మెంట్. బట్ ఒకటైతే నేను చెప్పగలను. ఈ పర్సన్‌కి యూనివర్స్ అనేవాళ్ళు ఈ సిట్యుయేషన్‌లో మీరేమీ చేయలేరు. యూనివర్సే మీ పర్సన్‌లో రియలైజేషన్ తీసుకురావాలి. మీరేం చేయలేరు. ఆ పర్సన్‌కి మాట్లాడి మీరేం చేయలేరు. వాళ్ళని దూరం పెట్టి మీరేం చేయలేరు. యూనివర్సే మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్ ఇట్లా తీసుకొచ్చింది. నాకు తెలిసి ఈ రిలేషన్ నుంచి మిమ్మల్ని సేవ్ చేయడానికి, లేకపోతే ఈ పర్సన్ నుంచి మిమ్మల్ని సేవ్ చేయడానికే యూనివర్స్ మీ ఇద్దరి మధ్య ఎట్లా డిస్టెన్స్ అయితే తీసుకొచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, కొన్ని మీకు కూడా తెలియాలి. మీరు కూడా రియలైజ్ అవ్వాలి. దీంట్లో మీరు చేసేది, మీరు చేయగలిగింది ఏం లేదు. సో, సిట్యుయేషన్ ఎలా మారితే అలా వెళ్ళిపోవడమే తప్ప, గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోవడమే తప్ప, ఇది మీరేం చేయలేని సిట్యుయేషన్. చూడండి ఇక్కడ. మీరు ఎంత ప్రే చేసినా, ఎంత బ్రతిమలాడుకున్నా, మీరేదైనా చెయ్యాలి అంటే యూనివర్స్‌కి ప్రే చేయండి. అంతే. ఆ పర్సన్‌ని మీరు బ్రతిమలాడుకోను కానీ ఏమీ యూజ్ లేదు. ఇంకా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ లేకపోతే దూరము, గ్యాప్ ఎక్కువ అవుతుంది తప్ప యూజ్ ఏమీ లేదు. ఇది జరగాలని యూనివర్స్ డిసైడ్ చేశారు. మీకు మీ పార్ట్నర్‌కి మధ్య గ్యాప్ రావాలి. కొన్ని మీకు కూడా తెలియాలి. అందుకే మీ ఇద్దరి మధ్య ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయి. కొన్ని రియాలిటీ కానీ, కొన్ని రియల్ ఫేసెస్ కానీ మీ ముందు రావాలి. సో, అవతల వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? అవతల వాళ్ళ పర్సనాలిటీ ఏంటి? అవతల వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? సో, అది మీకు తెలియాలి. మీకు తెలిసేలాగా చేయాలి. సో, మిమ్మల్ని సేవ్ చేయాలి అని మాత్రమే యూనివర్స్ మీకు మీ ఇద్దరి మధ్య
ఇట్లాంటి డిస్టెన్స్ అయినా, ఇట్లాంటి గ్యాప్ అయినా క్రియేట్ అయ్యేలాగా చేసింది. స్టార్ డెఫినెట్లీ యూనివర్స్ మీ ఇద్దరి మధ్య హీలింగ్ అయితే తీసుకొస్తుంది. మీలో ఆ హీలింగ్ అయితే తీసుకొస్తుంది. మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ అయితే తీసుకొస్తుంది. సో, కొన్ని నెగెటివ్ సిట్యుయేషన్స్ నుంచి మిమ్మల్ని కాపాడడానికి కూడా కొంతమంది పర్సన్స్ నుంచి యూనివర్స్ మిమ్మల్ని దూరం చేయొచ్చు. సో, అది సేవింగ్ అనుకోవాలి తప్ప మళ్ళీ అదే పర్సన్ కావాలి అనుకోవడం కొన్ని సిట్యుయేషన్స్‌లో కరెక్ట్ కాదు. వాళ్ళకి దూరం చేసి మమ్మల్ని ఏం సేవ్ చేసినట్టు అని మీరు అడిగితే అది నేను కూడా ఏం చెప్పలేను. ఇక్కడ యూనివర్స్ జడ్జ్‌మెంట్ అని యూనివర్స్ చెప్తుంది. ఐ డోంట్ నో ఈ మెసేజ్ ఎవరి కోసమో, ఎవరి పార్ట్నర్ కోసమో మీరు చూసుకోండి. టైం క్లారిఫై చేయండి యూనివర్స్. సో, మీ పార్ట్నర్ మీకు ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడడానికి ఈ పర్సన్ మేబీ మీకు మెసేజ్ చేసే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. సో, మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి డెఫినెట్లీ డీపెస్ట్ ఎమోషన్స్‌లో అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని ఉంది. సో, కొంత టైం వెయిట్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు అండ్ మీకు మెసేజ్ చేస్తారు. మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడం కానీ, మళ్ళీ మిమ్మల్ని ఇంప్రెస్ చేసేలాగా మాట్లాడడం కానీ, సో, నువ్వంటే ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను నీకు దూరంగా ఉన్నాను. సో, మిమ్మల్ని హ్యాపీ చేసేలాగా మాట్లాడతారు. మీరు ఇంప్రెస్ అయ్యేలాగా మాట్లాడతారు. సో, వాళ్ళు మీకెందుకు దూరంగా ఉన్నారు, రీజన్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చేసి అదే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ పర్సన్ మేబీ మీకన్నా చిన్న అయ్యుండొచ్చు. ఇమ్మెచ్యూరిటీ వల్ల సో, ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావద్దు, ఎప్పుడు చెయ్యాలి అదంతా ఈ పర్సన్‌కి మేబీ ఏమీ తెలియకపోవచ్చు. ఇమ్మెచ్యూరిటీ వల్ల ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా వెయిట్ చేస్తున్నారు. మేబీ మీరు హ్యాపీ ఫీల్ అయ్యేలాగా ఈ పర్సన్ మళ్ళీ మీకు ఏదైనా ఆఫర్ చేయొచ్చు. ప్రేమగా మళ్ళీ మీతో మాట్లాడొచ్చు ఈ పర్సన్. సేమ్ పాస్ట్‌లో ఎట్లా చేశారో ఈ పర్సన్ మళ్ళీ మీతో అట్లాగే రిపీట్ చేయొచ్చు. అలాంటి మూమెంట్సే కూడా మళ్ళీ మీ ఇద్దరి మధ్య రావచ్చు. అలాంటి మూమెంట్స్ కావచ్చు, అలాంటి మెమరీస్ కావచ్చు, అన్నీ మీకు ఈ పర్సన్‌తో పాస్ట్‌లో ఉన్న మెమరీస్ అన్నీ ఈ పర్సన్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు. మీకు నేనుంటాను తోడుగా అని పాస్ట్‌లో ఎట్లా ప్రేమగా మాట్లాడారో, అట్లా మిమ్మల్ని మీతో ప్రేమగా మాట్లాడొచ్చు. నేను నిన్ను మిస్ అవుతున్నాను. నేను రియలైజ్ అయ్యాను. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీకు అపాలజీ ఆర్ సారీ చెప్పి మళ్ళీ ఈ పర్సన్ ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ చేసుకోరు. మీతోనే ఉంటారు. మిమ్మల్ని చాలాసార్లు ఈ పర్సన్ మోసం చేశారండి. అదైతే నేను చెప్పగలను. ఎలాసివ్ క్లారిఫై చేయండి యూనివర్స్. చూడండి, మీకు ఈ పర్సన్ హానెస్టీగా అయితే లేరు. మిమ్మల్ని ఎప్పుడూ మాయ మాటలు చెప్పడము, లేకపోతే మీకెప్పుడు మోసం చెప్పడము, మోసం చేయడము, సో ఇట్లా చేశారు. మీకు అబద్ధాలు చెప్పడము, మ్యానిపులేషన్ చేయడము, మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో ఈ పర్సన్ పెట్టేవాళ్ళు. చాలా మైండ్ గేమ్స్ అయితే ఈ పర్సన్ ప్లే చేసేవాళ్ళు మీతో.
నువ్వు చెప్పినట్టే నేను వింటాను, నువ్వు ఎలా అంటే అలా అని చెప్పి ఇక్కడ మీతో ఉంటూ వేరే వాళ్ళతో కూడా ఈ పర్సన్ మాట్లాడడం కానీ, వాళ్ళని ఈ పర్సన్ తన లైఫ్‌లోకి తీసుకురావడం కానీ చేశారు. ఈవెన్ థర్డ్ పార్టీ ఎంట్రీ కూడా జరిగింది. మళ్ళీ నాకు అడగండి, ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ ప్రకారమే మాట్లాడుతున్నాను. మేబీ మీ పార్ట్నర్ కాకపోతే ఐ యామ్ సో హ్యాపీ. బట్ కొంతమంది సిచ్యువేషన్స్‌లో అలా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అదే నేను చెప్తున్నాను. ప్రతి పాయింట్ మీదే అనుకొని వచ్చి కామెంట్ సెక్షన్‌లో నాకు అడిగితే నేనేం చేయలేను. ఇక్కడ యూనివర్స్ ఏం క్లారిఫై చేసింది దానికోసమే నేను మాట్లాడతాను. పర్సన్ డిస్‌హానెస్టీ ఉన్నారు, నిజాయితీగా లేరు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీతో ప్రేమ అనేది కూడా ఈ పర్సన్ అబద్ధం. ఇంకొక పర్సన్ కూడా ఛాన్స్ ఇచ్చారు ఈ పర్సన్. మీ ఇద్దరి మధ్యలోకి ఇంకొకళ్ళని కూడా తీసుకొచ్చారు. అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు డీపెస్ట్ ఎమోషన్స్‌లో. నేనే నిజాయితీగా లేను, నేనే మోసం చేశాను, నేనే మైండ్ గేమ్స్ ప్లే చేశాను, నేనే కరెక్ట్‌గా ఉంటే ఇప్పటికి మేము ఎప్పటికో హ్యాపీగా ఉండేవాళ్ళం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రతి రీడింగు, ప్రతి వీడియో మీకు కనెక్ట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇది జనరల్ రీడింగ్. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎనర్జీస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ మీతో ఉంటూ వేరే వాళ్ళతో కూడా ప్రేమగా మాట్లాడవచ్చు. మీకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా మిమ్మల్ని ఇట్లా మీ ఇద్దరిని ఈ పర్సన్ మోసం చేశారు, చీట్ చేశారు. మీకు ఇవ్వాల్సిన టైం వేరే వాళ్ళకి ఇచ్చారు. మేబీ ఆన్లైన్లో వేరే వాళ్ళతో ఏమన్నా మాట్లాడి ఉండొచ్చు. కింగ్ ఆఫ్ కప్స్. అందుకే ఇప్పుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు మీరంటే ఇష్టం ఉన్నా కూడా చెప్పలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. బికాస్ ఈ పర్సన్ చేసిన మిస్టేక్ వాళ్ళకి తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. హోపింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో వాళ్ళు ఏమి హోప్ చేస్తున్నారు, ఏం నమ్ముతున్నారు అంటే మీరు వాళ్ళతో గొడవ పడొద్దు అని, ఫైట్ చేయొద్దు అని, వాళ్ళ విషయంలో మీరు ఈగోకి వెళ్ళకుండా వాళ్ళతో మంచిగా ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈగో ఇష్యూస్కి వెళ్ళొద్దు, వాళ్ళతో గొడవ పడొద్దు. నాతో గొడవ పడకుండా ఉంటే చాలు అని కోరుకుంటున్నారు. అదే మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో మీ ఇద్దరి మధ్య గొడవ కానీ, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కానీ ఇది జరగకుండా ఉంటే చాలు అని మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అపాలజీ క్లారిఫై చేయండి యూనివర్స్. సో 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీతో స్ట్రక్ అయిపోయారు. అందుకే మీకు సారీ చెప్పాలి, అపాలజీ చెప్పాలి, మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ రావాలి, నన్ను క్షమించమని అడగాలి అనుకుంటున్నారు. మీ ప్రేమకి ఈ పర్సన్ బందీ అయిపోయారు. మీకు కానీ మీ ప్రేమకు కానీ ఈ పర్సన్ బందీ అయిపోయారు.
అందుకే ఈ పర్సన్ మీకు సారీ అడగాలనుకుంటున్నారు. మళ్ళీ రిటర్న్ కమ్‌బ్యాక్ రావాలనుకుంటున్నారు. అండ్ సో, వాళ్ళు కొన్ని బ్లాక్ మ్యాజిక్ సిట్యుయేషన్స్ కానీ, కొంతమంది బ్లాక్‌మెయిల్స్‌కి కానీ, వాళ్ళు వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళాల్సొచ్చింది. వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకోలేక, భయపడి అట్లా స్ట్రక్ అయిపోయారు. సో, దానికి వాళ్ళు ఎట్ ప్రెజెంట్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రిటర్న్ బ్యాక్ రావాలనుకుంటున్నారు. మూన్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా. సో, మీకు ఇప్పటివరకు దూరంగా ఉన్నందుకు ఈ పర్సన్ సారీ చెప్పాలనుకుంటున్నారు. మేబీ మీతో మాట్లాడాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. వాళ్ళు కూడా డే అండ్ నైట్ మీకోసం సఫర్ అవుతున్నారు. ఏడుస్తున్నారు. సారీ చెప్తే బాగుండు. సారీ చెప్పి నేను వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళే పదే పదే గుర్తొస్తున్నారు. నేను చేసిన తప్పేంటో అది నేను రియలైజ్ అయ్యాను. సో, సారీ చెప్తే యాక్సెప్ట్ చేస్తారా అని ఆలోచిస్తున్నారు. ఎగ్జాషన్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఎగ్జాస్ట్ అయిపోతున్నారు, అలసిపోతున్నారు. రోజు రోజుకి మీకు దూరంగా ఉంటూ ఈ పర్సన్ చాలా అలసిపోతున్నారు. మీతో కలిసి యూనియన్ అవ్వాలని ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఉంది. మేబీ మీతో కలిసి ఒకవేళ మీరు ఈ పర్సన్ ఫ్రెండ్స్ అయితే కూడా ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీతో ప్యాచప్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీతో ఇంకా కలిసి ఉండాల్సిన టైం చాలా ఉంది. లాంగ్ జర్నీ మీతో ఉండాలి. ఇక్కడితోనే అలసిపోతే ఇక్కడితోనే ఇది ఎండ్ చేసుకోవాలని అనుకోవట్లేదు. వాళ్ళు మీతో కలిసి యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, మీ పర్సన్ స్పై చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ కూడా స్పైయింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. చిన్న చిన్న గొడవలతో ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు త్రూ సోషల్ నెట్వర్క్. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. ఎలా మీరు దొరుకుతారు, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని ఈ పర్సన్ దారులు వెతుకుతున్నారు. టూ ఆఫ్ పెంటికల్స్, జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. మేబీ ఈ పర్సన్ ఇంకొకరి కోసం మిమ్మల్ని దూరం పెట్టారు, కానీ ఇప్పుడు మీకోసం మీ పర్సన్ వెతుకుతున్నారు. మీకోసం స్పై చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ ఇంకొకరి కోసం అనే కాదు, రెండు సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ ఉండడం వల్ల సో ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే దానికోసం కానీ, ఈవెన్ అట్ ప్రెజెంట్ ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ చాలా లోగా కనిపిస్తున్నారు. ఫైనాన్షియల్లీ కూడా ఒకవేళ వాళ్ళు రిచ్ పర్సన్స్ అయినా లేకపోతే పూర్ అయినా, సో సమ్హౌ ఏదైనా కావచ్చు, ఫైనాన్షియల్లీ కూడా చాలా డిస్టర్బెన్సెస్లో కనిపిస్తున్నారు. దానికోసం కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు. మేబీ కెరియర్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఫైనాన్షియల్లీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో మిమ్మల్ని అయితే త్రూ సోషల్ మీడియా ఈ పర్సన్ స్పైయింగ్ చేస్తున్నారు. 8 ఆఫ్ కప్స్, సో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కోసం మీకోసం స్పైయింగ్ అయితే చేస్తున్నారు. క్లౌడీ జడ్జ్మెంట్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో మెజిషియన్, ఈ పర్సన్
ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్ల ఇల్యూషన్స్‌లోకి వెళ్ళి మీకు దూరం అయ్యారండి. మీ ఇద్దరి మధ్య ఎవరో ఈ పర్సన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. అది కూడా చాలా తెలివిగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. అదే నిజం అనుకుని నమ్మి మీ పర్సన్ ఈ రిలేషన్‌కి అన్‌బ్యాలెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో చాలా తెలివిగా ఇన్‌ఫ్లూయెన్స్ అయితే చేశారు. అందుకే పర్సన్ ఏంటి, రైట్ ఏంటో, రాంగ్ ఏంటో కూడా అది తెలుసుకోకుండా, అడగకుండా మిమ్మల్ని కన్ఫర్మేషన్ మీ నుంచి తెలుసుకోకుండా వాళ్ళకి వాళ్ళు ఇదే రైటు, సో వేరే వాళ్ళు చెప్పిందే కరెక్టు అనుకొని మీకు దూరం అయ్యారు. అది నిజమా కాదా, నీ మీద ఇలా చెప్తున్నారు, నీ మీద ఇలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు, నీ అగైనెస్ట్‌గా మాట్లాడుతున్నారు, అది నిజమా కాదా అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అడగకుండా వాళ్ళ మాటలే నిజమని నమ్మి మీకు దూరం అయ్యారు. అప్పటినుంచే మీ నుంచి మీకు రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అనేది చేయలేదు. అన్‌బ్యాలెన్స్ అయిపోయింది. సో మీ గురించి బ్యాడ్‌గా చెప్పడం కానీ, మీ క్యారెక్టర్ గురించి బ్యాడ్‌గా చెప్పడం కానీ, మీతో ఉంటే వాళ్ళ లైఫ్‌కి అంతా లాసే అన్నట్టుగా చెప్పడం కానీ, సో సంథింగ్ ఏదో మీకు నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేసేసరికి ఈ పర్సన్ ఆల్రెడీ ఏజ్‌లో చిన్నవాళ్ళు, ఇమ్మెచ్యూరిటీ. సో ఎవరు ఏం చెప్తే అది బ్లైండ్‌గా నమ్మే పర్సన్ అనమాట. కాబట్టి ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళకి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని ఒక భ్రమలో ఇక్కడ మీ పర్సన్ మీకు రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ చేయలేదు ఆర్ మీకు దూరం అయ్యారు. రిలీజింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఇప్పటిదాకా ఈ పర్సన్ మీతో సైలెంట్‌గా ఉండుంటే అండ్ మీ విషయంలో ఈ పర్సన్ స్ట్రిక్ట్‌గా ఉండుంటే, సో అది వదిలేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఒక క్లారిటీ అయితే ఈ పర్సన్‌కి వచ్చింది. అంటే వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ సేఫ్ జోన్‌లోనే పెట్టుకోవాలి. వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ కంఫర్టబుల్‌గానే ఉంచుకోవాలి. సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉండేవాళ్ళు. మేబీ ఈ పర్సన్ సైలెంట్‌గా ఎక్కువగా ఉంటారేమో. సైలెంట్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఇస్తూ ఉంటారేమో. సో అది ఈ పర్సన్ వదిలేయాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఈగోని కూడా వదిలేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఓవర్ థింకింగ్‌ని కూడా పక్కన పెట్టేయాలనుకుంటున్నారు. అప్పుడైతేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఎట్ ప్రెజెంట్ ఉన్న సైలెన్స్‌ని ఈ పర్సన్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు. అదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. టూ మచ్‌గా స్ట్రిక్ట్‌గా ఉండడం మీ విషయంలో తగ్గించుకోవాలి అనుకుంటున్నారు. ఏదైనా ఓపెన్ అప్ అయ్యి చెప్పాలి అనుకుంటున్నారు. సో వాళ్ళు మీకు కమ్యూనికేషన్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ 4 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ చూడండి. మీతో రీయూనియన్, రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది కూడా అండి మీతో యూనియన్ అవుతారు, లేకపోతే మీతో హ్యాపీగా ఉంటారు. చూసే ఇంతమందికి ఎనర్జీస్ వచ్చినప్పుడు అది ఎవరికి యూనియన్ అవుతుందో, ఎవరి కోసం ఆ మెసేజో, ప్రతి ఒక్కళ్ళకి యూనియన్ అవుతుంది అంటే ఇప్పటికిప్పుడు యూనియన్ అయిపోతుంది అని కాదు. ఆ లక్కీ పర్సన్ ఎవరుంటారో వాళ్ళకే అవుతుంది.
ఎప్పుడు మీకు యూనియన్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోండి. జనరల్ రీడింగ్‌లో వచ్చిన పాయింట్స్ పట్టుకొని మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ఏం చెప్పలేను. వాళ్ళ స్ట్రిక్ట్‌నెస్ వదిలేయాలనుకుంటున్నారు వాళ్ళు. విత్‌డ్రాన్ క్లారిఫై చేయండి యూనివర్స్. అందుకే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేది. ఇక్కడ పాజిటివ్ వస్తుంది అని నేను చెప్తాను. బట్ అది మీ మైండ్ సెట్ ప్రాపర్‌గా లేదు అన్నప్పుడు అది మీ లైఫ్‌లోకి రావచ్చు. నాకెందుకు జరుగుతుందిలే, ఏదో వాళ్ళు చెప్తారు, ఇది జరగదు. మనం ఏదైతే జరగదనుకుంటామో అది మనకెప్పటికీ జరగదు. మనలో ఉన్న పాజిటివిటీనే మనల్ని అక్కడి వరకు తీసుకెళ్తుంది. మీ ఇంట్యూషన్, మీ మనసు మీకు ఏం చెప్తుంది అది ట్రూత్. లేదా పాజిటివిటీ నా లైఫ్‌లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. విత్‌డ్రాన్ క్లారిఫై చేయండి యూనివర్స్. 9 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకు ఈ పర్సన్ మీకు దూరం అయ్యారా అని, ఎందుకు మీకు బ్యాక్ అయ్యానా అని, ఎందుకు మీకు దూరం అయ్యానా అని, ఎందుకు ఇలా ఒంటరి వాడిని అయ్యానా అని, ఎందుకు ఇలా సింగిల్గా ఉండిపోవాల్సి వస్తుందా అని ఇప్పుడు ఏడుస్తున్నారు. స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్. ఎందుకు మిమ్మల్ని దూరం చేసుకున్నాను, ఎందుకు మిమ్మల్ని వదులుకున్నాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఏంటి నా లైఫ్ మళ్ళీ ఒంటరి అయిపోయింది, వచ్చారు అనుకునే లోపు నా బిహేవియర్ వల్ల నేనే దూరం చేసుకున్నాను అని ఇప్పుడు సఫర్ అవుతున్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ బాధ కానీ వాళ్ళ పెయిన్ కానీ ఎవరికి చెప్పుకోవట్లేదు. చూడండి, ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. చేసిన తప్పులు, మిస్టేక్స్ అన్నీ తెలిసొస్తున్నాయి. 10 ఆఫ్ వ్యాన్స్ చూడండి. స్ట్రెస్ అవుతున్నారు. బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.